ఎవరైతే కొత్త వాళ్ళు యూట్యూబ్ క్రియేట్ చేస్తుంటారో వాళ్ళకి కాపీరైట్ అంటే ఏంటిది, స్ట్రైక్స్ అంటే ఏంటిది ఇవన్నీ తెలియదు కదా. వాళ్ళ గురించి అయితే ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మాత్రం వైటీ క్రియేట్ అంటే ఏంటిది, స్ట్రైక్స్ అంటే ఏంటిది, కాపీరైట్ అంటే ఏంటిది ఇవన్నీ తెలిస్తే మాత్రం వీడియో స్కిప్ చేసేయండి. వేరే ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే చూసేయండి, మన ఛానల్లో ఉంటాయి. లేకపోతే ఒకవేళ మీరు వీడియో ఫస్ట్ టైం మీరు యూట్యూబ్ క్రియేట్ చేస్తున్నారు, మీకు ఇన్ఫర్మేషన్ కావాలి ఇలాంటివి అంటే మాత్రం మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే స్క్రీన్ రికార్డ్ అయితే స్క్రీన్ మీద వేస్తా గాయస్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మనం వైటీ స్టూడియో క్రియేట్ చేయగానే ఇలా వస్తుందంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు ఒక్కోసారి ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది మన ఈమెయిల్ ఐడితోనే, లేకపోతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ లాంటివి ఇచ్చేసి మన ఛానల్ని వైటీ స్టూడియోలో లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఇలా ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారని చూపిస్తుంది, ఇలా ఎంతమంది వ్యూస్ ఉన్నారని చూపిస్తుంది, ఇక్కడ వాచ్ టైం ఎంత ఉందో కూడా చూపిస్తుంది. ఛానల్ ఒకవేళ 500 క్రాస్ అయితే మాత్రం మీకు ఎస్టిమేట్ అమౌంట్ కూడా చూపిస్తుంటుంది. మానిటైజేషన్ అయితే అమౌంట్ కూడా చూపిస్తుంటుంది. చూడండి, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి కాపీరైట్స్. కాపీరైట్ అంటే ఇప్పుడు ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను నేను. ఇప్పుడు షార్ట్ లెంత్ వీడియోని సెలెక్ట్ చేద్దాము. రీసెంట్గా నేనైతే 20,000లో మొబైల్స్ ఏవి బెస్ట్ ఉన్నాయో అనేది ఒక వీడియో చేశాను. అదైతే ఓపెన్ చేస్తున్నాను, దానిపైన ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేయగానే ఇలా నాన్ అని ఉంది కదా, అంటే దీని మీద ఎలాంటి కాపీరైట్స్ అయితే లేవు, ఎలాంటి స్ట్రైక్స్ లేవు. నాన్ అని ఉంటాయి. ఏమైనా కాపీరైట్స్ లేకపోతే స్ట్రైక్స్ మాత్రం ఉంటే మీకు ఇలా వచ్చేస్తుంది. కాపీరైట్ లేకపోతే స్ట్రైక్స్ ఇలాంటివి అయితే వస్తుంటాయి. మెయిన్గా ఈ యాప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు ఎన్ని లైక్స్ వచ్చినాయి, మన ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత వాచ్ టైం వచ్చింది, మనకి ఎంత అమౌంట్ వచ్చింది, ఇవన్నీ అయితే వైటీ స్టూడియోలో ఉంటాయి. అండ్ మీరు ఫస్ట్ డాష్బోర్డ్ మీద ఇలా ఉంటుంది, కంటెంట్ మీద ఇలా ఉంటుంది. ఏది మీరు ఒకవేళ షార్ట్ వీడియో చూస్తే షార్ట్ వీడియోస్గా సపరేట్గా చూపిస్తుంటుంది, లెంత్ వీడియో చూపిస్తుంటే వీడియోస్ అని పైన చూపిస్తుంటుంది. లైవ్కి వెళ్తుంటే ఎన్ని లైవ్కి వెళ్ళినారో దాంట్లో కాపీరైట్ ఏమైనా వచ్చినాయో లేదో చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఇందాక నేను షార్ట్ లెంత్ వీడియోకి చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్ అదే ఉంటుంది. వీడియో ఒకవేళ లెంత్ ఉన్నా కానీ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకైతే అర్థమవుతుంది. నెక్స్ట్ అనాలిసిస్ అంటే మన ఛానల్కి ఇప్పటివరకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, వైటీ స్టూడియోలో మాత్రం 28 డేస్ మాత్రం వరకు చూపిస్తుంటుంది. 28 డేస్ తర్వాత మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతూ ఉంటుంది, రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అది మాత్రం గుర్తుంచుకోండి. నాకు ఇప్పటివరకు వచ్చిన వ్యూస్ 28 డేస్ లోపు 19.3K వ్యూస్ వచ్చినాయి. వాచ్ టైం 219 వాచ్ టైం అవుతుంది. సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. నేను స్క్రీన్ మీద చేస్తాను. ఇది ఇట్లా ఉంటుంది అనాలిసిస్. కమ్యూనిటీ మీద పోతే మనకు ఎంతమంది కమెంట్ చేశారు అండ్ వాళ్ళకి మనం రిప్లై ఇచ్చినామా లేదా ఇలాంటివన్నీ చూపించుకోవచ్చు కమ్యూనిటీ మీద పోతే. ఇక ఎండ్ మీద పోతే మాత్రం ఇక మనకు సబ్స్క్రైబర్ చూపిస్తుంది, ఎంతమంది సబ్స్క్రైబర్, వాలెట్ వ్యూస్ ఎంత ఉన్నాయి, మిలియన్ వ్యూస్ ఎంత ఉన్నాయి, ఇంకెంత చేస్తే మనకు ఛానల్కి ఇదైతే ఉంటుందో అన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది వైటీ స్టూడియో. అండ్ కాపీరైట్ ఎలా వస్తుందంటే, మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియో అనుకోండి, ఈ వీడియో మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే, నా వీడియో తీసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేసిన అనుకోండి, నాకు మెయిల్ వస్తుంది. నాకు మెయిల్ వస్తే నేను ఒకవేళ మీ మీద కాపీరైట్ కానీ స్ట్రైక్ కానీ వేసిన అనుకోండి, మీకు ఎంబరా కాపీరైట్ పడిపోద్ది, స్ట్రైక్ అయితే పడిపోద్ది. వీలైనంత మట్టుకైతే మీరు ఓన్గా మీ ఓన్ వాయిస్తో మీ ఓన్ వీడియో చేయడానికి ప్రయత్నించండి. అవతలి వారి వీడియోస్ అయితే చేయకండి, తీసుకోకండి. ఓన్ వీడియోస్, ఓన్ వాయిస్ అయితే చూడండి. ఎందుకంటే స్ట్రైక్స్ ఒకవేళ 3 స్ట్రైక్స్ పడ్డా ఛానల్ పోతుంది. ఒక 90 డేస్ మళ్ళీ రాదు. ఒకవేళ పూర్తిగా డిలీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాపీరైట్ పడ్డా కానీ, ఆ కాపీరైట్ పడ్డా స్ట్రైక్స్ పడ్డా ఆ వీడియోస్ని డిలీట్ చేయకండి, ప్రైవేట్లో పెట్టుకోండి. ప్రైవేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ప్రైవేట్లోనే పెట్టుకోండి. ప్రైవేట్లో పెట్టుకుంటే మీకు యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే వస్తుంది, దానికి మెయిల్కి రెస్పాండ్ ఇవ్వండి. ఆ యూట్యూబ్ ఒకవేళ మీకు రెస్పాండ్ అయిన విధానం నచ్చితే మాత్రం మీకు కంపల్సరీగా
ఏదైతే మీకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అది సొల్యూషన్ అయితే దొరికేస్తుంది. నెక్స్ట్ నేను వీడియో ఎందులో ఎడిట్ చేస్తాను ఎక్కువ. నా వీడియోలు చూస్తే మాత్రం ఎడిట్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. అది కూడా ఏది సబ్స్క్రైబ్ బటన్ ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను, లేకపోతే వాయిస్ క్లీనప్ ఎక్స్ట్రాక్షన్ అలాంటివి చేస్తూ ఉంటాను. అదొకటి మాత్రం నేను చేస్తుంటాను. అది వైటీ క్రియేట్ అనే యాప్ ఉంటుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది. సింగిన్ కావాలి, నేనైతే నా ఐడితో అయితే సింగిన్ అయిపోయాను. చూడండి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన, మళ్ళీ ఇప్పుడు మీకోసం మళ్ళీ ఇన్స్టాల్ చేసిన ఆల్ కొట్టేసేయండి. ఇక్కడ మీకు నచ్చిన వీడియోలు ఆడియోలు ఏమైనా ఉంటాయి కదా, వాటి మీద చేసుకోండి. దీంట్లో ఏం లేవు, ప్రజెంట్ అయితే సెకండ్ ఫోన్, దీంట్లో ఎక్కువ ఏం ఎడిట్ చేయను. నా మెయిన్ ఫోన్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా, అందులోనే నేను ఎడిట్ చేసేది. దీంట్లో అన్ని మ్యూజిక్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మామూలుగా అయితే మీరు మ్యూజిక్ గిన ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మాత్రం అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం కాపీరైట్ పడే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు మ్యూజిక్ లాంటివి చేయాలనుకుంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. కాపీరైట్ పడకుంటే మీ అదృష్టం, పడితే మాత్రం వాటిని ప్రైవేట్లో పెట్టుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, మెయిల్ వస్తే దానికి రెస్పాండ్ కావండి. మీరు ఇచ్చే దాన్ని బట్టి వాళ్ళు కూడా, ఇది యూట్యూబ్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. ఒకవేళ మీరు ఇచ్చే రీజన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. నెక్స్ట్ విఎన్ యాప్ కూడా సేమ్ వైటీ క్రియేట్ ఎలాగ ఉందో విఎన్ యాప్ కూడా ఉంటుంది. ఇవన్నీ యాప్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సేమ్ దీంట్లో కూడా అలాగే మనం ప్రాజెక్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇలా చేసి ఆల్ కొట్టేసి మీరు పర్మిషన్ ఇచ్చేసి వీడియోలు ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను తమ్నేల్ ఎలా చేస్తాను అనేది చాలా మటుకైతే ఉంటుంది. ఇంతకుముందుకైతే నేను పిక్సెల్ యాప్ యూజ్ చేసేవాడిని. పిక్సెల్ యాప్ యూజ్ చేసినప్పుడైతే నా లాస్ట్ వీడియోలు అయితే చూడండి, అంత మంచిగా అయితే ఉండవు, తమ్నేల్స్ అయితే అంత బాగున్నాయి. పిక్సెల్ యాప్ యూజ్ చేసినప్పుడైతే నాకు అంత మంచిగా అనిపించలేదు. తర్వాత నేను ఎందులోకి వచ్చానంటే జెమినీ ఏఐలో తమ్నేల్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ జెమినీ ఏఐ ఓపెన్ చేసి, నేను ఇందులో చూపించద్దు యూట్యూబ్లో కాబట్టి చూపించట్లేదు. మీరు జెమినీ ఏఐ యాప్ ఓపెన్ చేసి మీకు ఇచ్చిన ప్రాంప్ట్ ఇచ్చేసి తమ్నేల్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా తమ్నేల్ ఇస్తుంటుంది. ఒక్కోసారి స్క్రిప్ట్ కూడా ఇస్తుంది, కానీ ఆ స్క్రిప్ట్ అయితే యూస్ చేయకండి. జెమినీ కదా, ఏఐ కదా, అది ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. స్క్రిప్ట్ అయితే యూజ్ చేయకండి, కానీ తమ్నేల్ అయితే యూజ్ చేయొచ్చు మీరు. అండ్ ఏఐ వీడియోలు ఉంటాయి కదా, అవి మాత్రం పెట్టుకోకండి యూట్యూబ్లో, అలా కూడా ఛానల్ పోయే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఓన్లీ బిగినర్స్ ఎవరైతే ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకే, కొత్త వాళ్ళకి, పాత వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం స్కిప్ చేసేయండి ఈ వీడియో కొత్త వాళ్ళకి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.